जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. గత కొన్ని వారాలుగా ప్రీతం బాబా వారి ఇచ్చిన మేరకు నాజు సావక్ కొత్వాల్ బాబాతో గడిపిన ఆ అనుభవాలన్నీ హీ గివ్స్ ద వాషన్ అని చెప్పి ఇంగ్లీష్లో రాసుకున్న దాన్ని తెలుగులో ప్రేమ మహాసాగరం అని చెప్పి స్వర్గీయ చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు ఆ చిన్నప్పటి విశేషాలు బాబాతో ఆ గడిపిన క్షణాలని మనతో పంచుకుంటూ ఉన్నారు. నాజు, ఆమె చెల్లెలు హిల్లు, తమ్ముడు ఆది వారంతా సెలవులకి మెహరాబాద్ రావటం, ఆ వచ్చేటప్పుడు ఆ సెలవుల్లో బాబా పాటలు పాడమంటే పాటలు పాడటం, డ్యాన్సులు వేయటం, నాటకాలు వేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అది మనం చదువుకున్నాం కింది వారం. వేరొక సందర్భంలో మెహరా మణి కలిసి మా తమ్ముడైన ఆది, అప్పటికి ఆదికి 5 సంవత్సరాలు, మరియు జంగు అంటే మెహరు తమ్ముడు, వారిద్దరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల వేషాన్ని వేయించారు. ఆ జంగు పుష్టిగా ఉంటాడు కనుక ఈశ్వరుడిగా, ఆది నాజుగ్గా ఉంటాడు కనుక పార్వతిగా వారిద్దరికీ నాటకాలు వేసేటప్పుడు ముస్తాబు చేసి తయారు చేశారు. జంగుకి పులి చర్మం ధరించగా, ఎందుకంటే ఈశ్వరుడు పులి చర్మం ధరిస్తాడు కదా, అందుకని ఆ జంగుకి పులి చర్మం ధరింపజేశారు. ఆదికి అందమైన స్త్రీ దుస్తులు ధరింపజేశారు. శంకరునిగా జంగు స్థిరంగా ఆశీనుడైతే, పార్వతిగా ఆది అతని ఎదుట, అంటే శంకరుడి ఎదుట నృత్యం చేస్తాడు. ప్రీతమ బాబా, మండలి స్త్రీలు వీరి ఇద్దరి నటనకు చూసి చాలా ముచ్చట పడిపోయారట. ఇంకొకసారి ఆది బన్పుయ్యి, అంటే వీళ్ళ మేనత్త ఉంది కదా బన్పుయ్యి, ఆమె ఆ బన్పుయ్యి మామల వేషం వేసి పెద్ద పొడుం డబ్బా పట్టుకొని ఆ పొడుం గట్టిగా పీలుస్తూ బిగ్గరగా తుమ్ముతూ నటించాడు. బాబా ఆ ఆది యొక్క ఆ ప్రదర్శనను చూసి బాబా ఎంతగానో నవ్వుకున్నారట. ఆది చిన్నప్పటి నుంచి చాలా హాస్యగాడు. యాసతో పాటు మంచి మంచి జోక్స్ చదివి అవన్నీ బాబావారికి వినిపిస్తూ బాబావారిని సంతోషపరిచేవాడు. ఆది పాటలు గుజరాతీలో పాడుతూ ఉంటే వీడేం పాడుతాడు అని అక్కడ ఉన్న స్త్రీలంతా అనుకునేలోగానే ఆ పాటను హాస్యంగా మలచి అక్కడ ఉన్నవారందరినీ నవ్వింపచేసేవాడట ఆది. ఒకసారి బాబా టిన్ క్యాబిన్ బయట కూర్చున్నారు. స్త్రీమండలంతా బాబా వారి చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ రోజు బాబా చాలా ఆనందంగా ఉన్నారు. అలాంటి రోజు బాబా ఏ రోజైతే ఆనందంగా అందరికీ పండగే. ఇంతలో బాబా అకస్మాత్తుగా ఈరోజు మనం ఆదికి పెళ్లి చేద్దాం అని బాబా అన్నారు. అప్పటికి ఆదికి 8 ఏళ్ళు. అయితే 8 ఏళ్ళు అంటే 5, 6 ఏళ్ళ అమ్మాయి ఉండాలి కదా అని అక్కడ ఉన్న ఎవరో అన్నారు. అది విన్న మా తమ్ముడు ఆది, ఎందుకు 2 లేదా 4 సంవత్సరాల పిల్లైనా సరిపోతుంది అని సరదాగా అన్నాడు. వెంటనే వాడి యొక్క ఆ చలోక్తికి బాబా చాలా సంతోషించి వాడిని తన దగ్గరకు తీసుకొని బాబా గట్టిగా అదిమి పట్టి వాడికి కౌగిలింత ఇచ్చారట ఆదికి. కొండపై, మెహరాబాద్ కొండపై మేము ఉన్నంత కాలం, అంటే వీరు స్కూల్ చదివే సమయం కాకుండా సెలవుల్లో మెహరాబాద్ కొండపైకి వచ్చి ఉంటూ ఉండేవారు. సాయంత్రం బాబావారు టిన్ షెడ్లో ఆ వరండాలో రాజాదిరాజులా కూర్చునేవారట బాబా. బాబా కూర్చుంటే రాజాదిరాజు ఎలా అయితే కూర్చుంటాడో ఆ విధంగా ఉండేదట బాబా కూర్చునే విధానం. మాకు కథలు, చలోక్తులు చెప్పి బాబా అక్కడ ఉన్నవారందరికీ కాలక్షేపం చేయించేవారు. ఆధ్యాత్మిక విషయాలు మా అందరికీ బోధపడే రీతిలో బాబావారు చెప్పేవారు. చిన్నపిల్లలుగా ఆ టిన్ షెడ్, ఆ వరండాల్లో రాచ టీవీతో, సొగసైన మోముతో, మెరిసే కళతో బాబావారితో మేము గడిపిన ఆ రోజుల్ని తరచుకుంటూ ఉంటే ఇప్పుడు పారవశ్యం కలిగి అప్రయత్నంగా మాకు కన్నీళ్ళు వస్తాయని చెప్పి ఈ పుస్తకం రాసుకున్న సమయంలో నాజు చెప్తున్నారు. ఒక్కొక్కసారి బాబావారి కళ్ళను చూడాలంటే మాకు చాలా భయం వేసేది. అంతలోనే బాబావారి
కరుణారస దృక్కులు ప్రసరించి ఆ ముచ్చట గొలిపే చూపులుగా అవి మారిపోయేవట. బాబా ఆలింగనం మమ్మల్ని అగాధమైన చల్లని ప్రేమ సముద్రంలో ముంచి మమ్మల్ని అందరినీ తన్మయుల్ని చేసేది. ఒకనాడు సాయంత్రం బాబా స్త్రీలందరినీ పిలిచి మెహరా గదిలో సమావేశపరిచి సమావేశపరిచారు బాబా. మీరంతా ఇలా నా వద్దకు రావటం, నా సాహచర్యంలో జీవించడం చాలా అదృష్టం. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. మీరంతా అనేక జన్మల నుండి భగవద్ అన్వేషణలో చేసిన తపస్సు మిమ్మల్ని అందరినీ నా చెంతకు చేర్చింది. హిమాలయాల్లో ఎందరో ఋషులు నన్ను పొందాలని తపస్సులు చేస్తున్నారు అని చెప్తూ బాబా మా అమ్మాయిన నర్గీస్ వైపు తిరిగి బాబా ఎలా అన్నారు, సావక్ వలన నువ్వు నా దగ్గరికి వచ్చావని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంటే సావక్ కొత్త వాళ్ళని వివాహం చేసుకుంటా నువ్వు నా దగ్గరికి వచ్చావని నీ యొక్క భావన. నర్గిస్తో బాబా అంటున్నారు, కానీ నీవు ఇంతకు ముందు జన్మలో ఒక యోగివి. ఆ జన్మలో ఒక నది ఒడ్డున ఒంటి కాలిపై నిలబడి భగవంతుని కోసం తపస్సు చేశావు. అందువలన నా దగ్గరకు నాకు ఎంత చేరువుగా నువ్వు చేరావు అని చెప్పి బాబా నర్గీస్కి చెప్పారట. తన ముందు జన్మలో ఆమె యోగి అని చెప్తూ బాబా ఆ జన్మలో చేసిన ఆ ఒంటి కాలిపై ఆమె తపస్సు చేయ కారణంగా ఆ భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశం బాబా కల్పించారు. ఆ సమయంలో హిల్లు నేను అంటే నాజు వీరిద్దరూ అక్కడ లేరు. స్కూల్లో చదువుకుంటున్న హైదరాబాద్లో బాబా కాన్వెంట్లో జాయిన్ చేశారు కదా, అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆర్నవాజ్ ఆ విషయాన్ని విని వీరిద్దరికీ ఆ తర్వాత బాబా ఈ విధంగా అన్నారని చెప్పి ఆమె తెలియజేసింది ఇద్దరికి. ఇది తెలిసాక పిల్లలమైన మేము అమ్మకి ఆట పట్టించేవారం. ఎందుకంటే అమ్మ నిద్రలో కొన్నిసార్లు ఒక కాలుని నిటారుగా చాపుకొని రెండవ కాలు గాలిలోకి లేపి నిద్రిస్తూ ఉండేది. బహుశా నీకు ఇది గత జన్మలో దేవుని కోసం ఒంటి కాలి మీద 12 సంవత్సరాలు తపస్సు చేసిన అలవాట్లా ఉంది అని చెప్తూ అమ్మని ఆట పట్టించేవారు ఇద్దరు కూడా. అమ్మ ఆశ్రమ జీవితంలో మెహరా మణీలకు చాలా సన్నిహితరాలగటం వలన ఎక్కువ సమయం వారితో కలిసి ఉండేవారు. ఒకసారి వారు ముగ్గురు తూర్పు గదిలో మాట్లాడుకుంటున్నారంటే మెహరా, మణి, వీరి అమ్మాయి నర్గీసు. అమ్మ ఎదురుగా ఉన్న మణి మెహరాలతో ఇలా చెప్తోంది నర్గీస్, బాబా మనకు నిజమైన మాత. మనం కానీ సరిగ్గా ప్రవర్తించిన పక్షంలో ఆయన ఒక పరిస్థితిని కల్పించి మన తప్పిదాన్ని ఎరుక చేసి సరైన దారిలో నడిచేలా చేస్తారు అని ఈ మాటల్ని అమ్మ మెహరా మణితో చెప్తూ ఉన్న సమయంలో బాబా నర్గీస్ వెనక నిలబడి ఉన్నారట. బాబా నిలబడి ఉండటం మెహరా మణి చూశారు. చూస్తూ వారిద్దరూ మాట్లాడకుండా ఈ నర్గీస్ ఏం చెప్తుందో వింటూ ఉన్నారు. అప్పుడు గమనించింది ఈమె, అంటే నాజు సావక్ వాళ్ళ తల్లి నర్గీస్ గమనించి వెనక్కి తిరిగి చూస్తే బాబా ఉన్నారు. వెంటనే సిగ్గుపడింది కొంత. అయితే బాబా అన్నారు, నువ్వు చెప్పింది యథార్థం. ఆ సమయంలో అక్కడ బాబా ఉన్నా లేకపోయినా అమ్మ నిజం చెప్పడానికి సంశయించదు. అంటే ఆవిడ ఎప్పుడు కూడా నిజాన్ని చెప్తూ ఉంటుందట. బాబా ఉన్నా అంటే ఒక మనిషి ముందు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలాగా కాకుండా ఒకే విధంగా చెప్పడం ఆవిడకి అలవాటు. నేను ఇంకోసారి మెహరా గదిలో వీరు ముగ్గురు అంటే మెహరా, మణి, నర్గీసు ఉంటూ ఉండగా బాబా అమ్మ నర్గీస్ని అడిగారట ఇలా, నర్గీస్ నీవు ఎవరిని అధికంగా ప్రేమిస్తావు అని అడిగితే క్షణం కూడా తడుముకోకుండా ఆమె ఏం చెప్పిందంటే, బాబా నేను ముందుగా మిమ్మల్ని ప్రేమిస్తాను, ఆ తరువాత నా పిల్లల్ని, చివరగా నా భర్తను ప్రేమిస్తానని బాబాకి సమాధానం ఇస్తే ఆ సమాధానానికి బాబా చాలా తృప్తిగా నవ్వుకున్నారట. సర్వజ్ఞులైన వానికి గుండె లోతుల నుండి వెలువడిన ఆ మాటల యొక్క ఆంతర్యం తెలుసు కాబట్టి ఆయన ఆమె నోటి ద్వారా ఆ మాటలు వినడానికి బాబా అడిగారు. అలా ఒకసారి టిన్ కేబిన్లో బాబా స్త్రీలందరినీ సమావేశపరిచి సందేశాలు ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మ వంటింట్లో చపాతీలు చేస్తూ ఉంది అక్కడ.
వెంటనే బాబా అమ్మని రమ్మని ఆజ్ఞాపించారు. వెంటనే ఎవరో వెళ్ళి చెప్పారు, మిమ్మల్ని బాబా రమ్మంటున్నారని. ఆమె వెంటనే ఏం జరిగిందో అని చెప్పి భయపడి పరుగు పరుగున బాబా దగ్గరకు వచ్చి అమ్మ నిలబడింది. బాబా ఆమెను ఒక నిర్దేశ స్థలంలో నిలబడి ఉండమన్నారు. అప్పుడు బాబా మా అమ్మతో ఎలా అన్నారు, నర్గీస్, నీవు మెహర్ బాబా గురించి ఉపన్యాసం చెప్పు అని బాబా చెప్పారు అని చెప్పగానే ఆమె ఒకంత తడబడింది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని జంకు బొంకు ఏమీ లేకుండా స్పష్టంగా ఈ విధంగా నర్గీస్ అక్కడ ఉన్నవారికి చెప్పింది, అమ్మలారా, పిల్లలారా, మెహర్ బాబా మేల్కొల్పుటకే గాని బోధించడానికి రాలేదు. సదా ఈ సత్యాన్ని తెలుసుకొని జీవితమంతా గడపండి. ధన్యవాదాలని చెప్పి ఆమె యొక్క ఉపన్యాసాన్ని ముగించింది. బాబా ఆమె యొక్క విధేయతకు చాలా సంతోషించారు. ఆమె యొక్క వాగ్దాటిని మెచ్చుకొని బాబా తన యొక్క వెచ్చని ఆలింగనాన్ని ఇచ్చి తిరిగి ఆమె యొక్క బాధ్యత అయిన ఆ వంట పనికి నిర్వర్తించడానికి వెళ్ళమని ఆమెను పంపించేశారు. అలాగని మా అమ్మకి బలహీనత లేకపోలేదు. మా అమ్మగారిది సున్నిత స్వభావం. సులభంగా మనసు కష్టపెట్టుకుంటుంది. ఆశ్రమంలో ఎవరైనా ఆమె పనులను కానీ ఆమె యొక్క ప్రవర్తనను కానీ తప్పుగా భావించి విమర్శిస్తే బాధపడి ఏడ్చుకునేది. మెహరా అమ్మని గాఢంగా ప్రేమించడం వల్ల అమ్మ కానీ ఎప్పుడైనా ఆ వ్యధ చెందితే ఆమె కూడా, అంటే మెహరా కూడా బాధపడేదట. అమ్మతో బాబా ఇలా అన్నారట, నువ్వు శుద్ధ బంగారానివి, కానీ నీ ఏడుపు వల్ల అంతా పాడు చేసుకుంటున్నావు. నువ్వు సంతోషంగా ఉండు. నాతో కలిసి ఉండటం నీ యొక్క అదృష్టం. నా ఆశ్రమంలో ఉంటూ బాధలను మౌనంగా స్వీకరించే వారికి నేను చక్కని బహుమతిని ఇస్తాను అని బాబా చెప్పారట. మౌనంగా బాధను స్వీకరించుట ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సవాల్లా ఉంటుందని ఇక్కడ నాజు సావక్ కొత్వాల్ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా చెప్తోంది వాళ్ళ అమ్మ కోసం, ఆమె నర్గీస్ కోసం. అమ్మకి మరొక బలహీనత కూడా ఉంది. అమ్మకి ముక్కు పొడం పీలిస్తే ఆమెకున్న సైనస్ జబ్బు నయం అవుతుందని ఎవరో చెప్తే ఆ విధంగా ఆ ముక్కు పొడుం పీల్చడం ఆమె అలవాటు చేసుకుంది. ఆ పొడుం పీలిస్తే ఆమెకి శ్వాస కాస్త కుదుట పడేది. అయితే ఆమె అధికంగా ఆ పొడువుని పీల్చుట చేత ఊపిరితిత్తులకు చేరి బ్రాంకైటిస్ వచ్చింది అమ్మకి. అయితేనే ఆమె యొక్క దృఢ సంకల్పం చేత ప్రీతముని సేవా తత్పరాలై ఆశ్రమంలో బాబా తనకు ఏవైతే విధులు చెప్పారో ఆ విధులను యథాతథంగా నిర్వర్తించగలిగింది మా అమ్మ అంటూ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 1943 ఫిబ్రవరి 25వ తేదీన బాబావారి జన్మదినం నాడే బాబావారి తల్లి అయిన శ్రీనిమాయి తనువు చాలించింది. ఒకరోజు ముందే శ్రీమండలి వారు బాబాతో పంచగని వెళ్ళి పర్వత ప్రాంత వాతావరణం ఆ అందాల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇరుకైన పచ్చని చెట్ల నడుమ వారంతా నడుస్తూ ఉండగా మార్గంలో ఒక చెట్టు నుండి కొమ్మ విరిగిపడింది. బాబా ఆ కొమ్మను చెరో పక్క భుజాన వేసుకొని తమ యొక్క నివాసం వరకు మోయమని అమ్మకి మనసారేమాయికి ఆదేశించారట. బాబావారు శ్రీమండలితో ఆ అక్కడ తిరుగుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మ విరిగిపడితే ఆ కొమ్మని చెరో పక్క మనసారేమాయికి ఓ పక్క నర్గీస్కి మోసుకొని ఆ నివాసం వరకు తీసుకెళ్ళమని బాబా చెప్పారు. శ్రీనిమాయికి అప్పటికే అస్వస్థతగా ఉండటం చేత ఆమెకేదో కీడు వాటిల్లిందని అమ్మకి అతీంద్రియ శక్తి ప్రేరేపించిందట. అంటే ముందు రోజు సంగతి చెప్తున్నారు ఈమె, ఫిబ్రవరి 24వ తేదీన. జొరాస్ట్రియన్లు మరణించిన వారిని శాంతి స్తూపానికి తీసుకువెళ్ళేలా ఉంది ఈ చర్య. అంటే బాబా వీరిద్దరికి ఆ కొమ్మను మోసుకెళ్ళమని చెప్పారు కదా, ఆ చర్య ఈమెకి ఎలా అనిపించిందంటే జొరాస్ట్రియన్లు ఎవరైనా చనిపోతే వారిని భుజాన మోసుకొని ఆ శాంతి స్తూపానికి తీసుకువెళ్తారు. ఆ విధంగా ఈ కొమ్మని తీసుకువెళ్తూ ఉంటే నర్గీసు ఆ విధమైన భావన ఆమెకు ఆ రోజు కలిగిందట. ఈ భావన మనసారీతి కూడా నర్గీస్ చెప్పిందట. ఆ మరునాడు ఆమె యొక్క భావన నిజమై బాబావారి తల్లి అని శ్రీనిమాయి బాబావారిలో ఫిబ్రవరి 25, 1943లో బాబావారిలో శాశ్వతంగా తన తొలుగును చాలించింది. లోకపావని
అవతార పురుషుని మాతృమూర్తి శ్రీనిమాయి ఇప్పుడు అనంత ప్రేమ సాగరుని యొక్క ఆ ఒడికి చేరింది అని ఇక్కడ మనకి రాజు కొత్వాలు తెలియజేస్తున్నారు. శ్రీనిమాయి బాబా అనంతత్వంలో లీనమయ్యాక మెహరాబాద్ కొండ మీద ఆ మార్పులు చాలా వడివడిగా జరిగాయి. ఆరంగాంలో ప్రస్తుతం నడుస్తున్న ఆ ఆరోగ్య కేంద్రం అంటే హాస్పిటల్ సమీపంలో ఒక పెద్ద కుటీరానికి నివాసం మార్చమని బాబావారు అమ్మకి చెప్పారు. ఆ కుటీరానికి మూడు వైపులా 8 అడుగుల ప్రహరీ కట్టబడి 4వ పక్క బహిరంగంగా ఉంటే ఓపెన్గా ఉండి మరికొన్ని మండలి సభ్యుల నివాసాలు ఉన్నాయి. వాటిలో బాబావారి తొలినాటి శిష్యులైన జంగ్లీ మాస్టర్ కుటుంబం, జగన్ కుటుంబం, సిద్ధు దంపతులు ఉండేవారట ఆ నివాసాల్లో. ఈ కదలిక మరుసటి సంవత్సరం ఆ మరుసటి సంవత్సరం బాబా కొండపై తనతో ఉన్న కొందరు స్త్రీలతో నివాసం మెహరాజాద్ మార్చడానికి సంసిద్ధి తెలియజేశారట బాబా. ఇంకా రాజు ఇలా చెప్తూ ఉన్నారు, మాకు కేటాయించిన ఇంటికి 3 విశాలమైన గదులు, ముందుకు వసారా, 2 స్నానాల గదులు, ఒక వంటిల్లు ఉన్నాయి. వంట పిడకల పొయ్యి, కిరోసిన్ స్టవ్ పైన చేసుకునేవారం. అప్పటికి ఇక కరెంట్ లేకపోవడం చేత కిరోసిన్ దీపాల కాంతిలోనే మేము ఆ పనులన్నీ చేసుకునేవారం. అమ్మ, నేను, హిల్లు, ఆది ఒక పెద్ద గదిలో ఉండేవారం. బన్పుయి అంతిమ క్షణాల వరకు ఒక చిన్న గదిలోనే ఉండేది. ఆ బన్పుయి అన్నామె 1949లో 70 సంవత్సరాల వయసులో ఆమె మరణించింది. దిగువ మెహరాలో ఉంటున్న నాన్నగారు బాబావారి ఆదేశం ప్రకారం మా విశాల కుటీరానికి చేరి 3వ గదిని ఆక్రమించారు. ఆ ఇంట్లో అమ్మ ఒక చక్కని స్కాట్లాండ్ సోఫా, కుర్చీలను అమర్చి అందమైన కుషన్లు, కవర్లతో ఆ ఇంటిని అలంకరించింది. నీరు చల్లగా ఉండేలా ఒక ఇంపైన కడవ అంటే కుండ, తడి ఇసుక పోసి అమర్చింది. దానిపై మూత పెట్టి మిగిలిన ఆహార పదార్థాల నుంచి అవి చెడిపోకుండా అమ్మ చూసేది. అమ్మ గృహ అలంకరణలు అంటే ఇంటిని సర్దుబాటులో మంచి అనుభవశాలి ఒకటి చేత ఆమె నిరాడంబరతకు, పనితనానికి అందరూ కూడా మెచ్చుకునేవారు అమ్మను. ఒకసారి ఆది సీనియర్ మా ఇంటికి తేనేటి విందుకు అంటే టీ తాగడానికి వచ్చి అమ్మతో, నీవు ఈ కుగ్రామంలో తాజ్‌మహల్‌నే నిర్మించావు అని అమ్మని మెచ్చుకున్నారట. మాతో ఉన్నప్పుడు ఆది సీనియర్ మంచి కథలు చెప్పేవారు. ఆయన ఎంతసేపు చెప్పినా మాకు విసుగొచ్చేది కాదు. చక్కని దుస్తులు ధరించి మంచిగా మసలే ఆదిజీ అందగాడే కాదు, మంచి గాయకుడు కూడా. ఆది తల్లి అయిన గుల్మాయి గుల్మాయి అంటే బాబా గుల్మాయిని తన యొక్క ఆధ్యాత్మిక మాతగా బాబా గుల్మాయికి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారి తల్లి గుల్మాయి మా అమ్మగారు అండ్ నర్గీస్ కూడా మంచి స్నేహితులు. మేము కుటీరంలో ఉన్నప్పుడు అహ్మద్‌నగర్ ట్రస్ట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న గుల్మాయి తనయ అయిన ఫిరోజా ఆమె భర్త నివాసానికి కూడా మేము వెళ్ళేవారం. వారికి చిన్న కుక్క పిల్ల ఉండేది. ఒకసారి అది మా చెల్లెలైన హిల్లు మండ కరిచింది. పెంపుడు కుక్క కదా అని చెప్పి హిల్లు మందులేమీ తీసుకోలేదు. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆ కుక్క ర్యాబీస్‌తో చనిపోయింది. బహుశా హిల్లుని బాబాయే కాపాడి ఉంటారు. ఎందుకంటే తమ్ముడు ఆది మాత్రం హిల్లుని నిన్ను కరిచి కుక్క చచ్చిపోయిందని చెప్తూ నవ్వుతూ హిల్లుని ఆట పట్టించి వెక్కిరిస్తూ ఉండేవాడట ఆది. హిల్లు మధుర జ్ఞాపకాల్లో ఇంకొకటి ఏంటంటే బాబా అందరినీ 3 నెలలు మౌనం పాటించమని ఆజ్ఞాపించినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే హిల్లు ఎక్కువగా వాగుతూ ఉంటుంది కదా! ఆహ్, హిల్లుకి మౌనం ఉండడం అంటే చాలా కష్టమైన నియమే బాబా చెప్పింది. అయినా కూడా బాబాని సంతోషపెట్టడానికి కోసం ఆమె ఆ కష్టమైన నియమాన్ని కూడా అతి శ్రద్ధగా పాటించిందట. అదే టైంలో వీరంతా మౌనం ఉన్న టైంలో ఒక ఆంగ్లేయ బృందం అంటే ఒక ఇంగ్లీష్ బృందం ఆనంగాం ప్రజలకు ఒక బాబా వారి ఫిలిం చూపించడానికి వచ్చారు. ఆ ఫిలిం ప్రదర్శన అయ్యాక వారు అక్కడ మౌనంగా నిల్చున్న హిల్లుని కారు ఎక్కమని అడిగారు. వాహనంలో ఆ కారు ఎక్కిన తర్వాత ఆ కారులో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఈ పాపను చూశారు. హిల్లుని చూసి పాపం ఎంత అందమైన పిల్ల, మోగది అని చెప్పి వారంతా బాధపడ్డారట. ఇంటికి వచ్చి ఆ విషయాన్ని
కాగితంపై వ్రాసి చూపించిందట. అప్పుడు ఇంటికి వచ్చాక ఇల్లు ఒక కాగితం తీసుకొని వారికి చూపించింది రాసి, ఇలా బాబా వారి ఆదేశం మేరకు నేను మౌనంగా ఉన్నానని చెప్తే అది చూసి అందరూ నవ్వుకున్నారట. నాజు ఇంకా ఇలా చెప్తున్నారు, మేము మెహరాబాద్లో నివసించే సమయంలో అక్కడ పాములు తేళ్ళు ఎలా సంచరించేవో మా ఇల్లుకి బాగా జ్ఞాపకం. ఎందుకంటే మా యొక్క కొత్త కుటీరంలో మరుగుదొడ్లు, స్నానాల గదులు 20 అడుగుల దూరంలో ఉండేవి. కాబట్టి ఒక్కొక్కరు వెళ్ళటానికి ఇల్లు చాలా భయపడేది. ఒక్కొక్కసారి పాములు ఏంటంటే ఆ చూరుకి ఆ పైన వేలాడుతూ ఉండేవట. అది చూసి చాలా భయపడుతూ ఉండేది. ఒకసారి అది అలా పాము వేలాడబడి ఉంటే ఆ ఇల్లు గట్టిగా కేక వేసింది. వేస్తే వెంటనే నాన్నగారు వచ్చి ఆ పాముని చంపేశారు. ఇంకోసారి నాగుపాము నాన్నగారు పడుకునే ఆ పరుపుపై ఉందట. వెంటనే నాన్నగారు ఆ నాగుపాముని చంపేశారు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఆ నాగుపాముని మీరు చంపారు, దాని జతపాము పగబట్టి మిమ్మల్ని కాటేస్తుంది అని నాన్నగారిని భయపెడితే, నాన్నగారు భయపడకుండా నాకు బాబా వారి రక్షణ ఉంది, పర్వాలేదు అని చాలా ధీమాగా చెప్పారట. ఆ తర్వాత అతనికి ఏమీ కాలేదు. ఆరంగా కుటీరంలో కొందరు పురుష మండలితో బాగా పరిచయమైంది. మమ్మల్ని సెయింట్ యాన్స్ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు వచ్చే పెండు కాక మా అందరికీ బాగా పరిచయం. పెండు కాక ఎప్పుడు వచ్చినా మాతో చలోక్తులు విసురుతూ మమ్మల్ని చాలా ఆనందపరిచేవాడు. ఒకసారి మా తమ్ముడైన ఆది పూనా స్కూల్లోను, నేను సెయింట్ యాన్ స్కూల్లోను చదువుకుంటూ ఉండగా ఇల్లు ఒక్కరితే అమ్మా నాన్నలతో కలిసి ఇంటి వద్ద ఉంది. అప్పుడు పెండు కాకాతో ఇలా అందట ఇల్లు, పెండు కాక, నువ్వు సద్గురువుగా వచ్చినప్పుడు నన్ను ఒక అతి సుందరమైన రాకుమారిగా పుట్టించు. ఎంత సౌందర్యం ఉండాలంటే నన్ను చూసిన వారు వెంటనే మూర్ఛపడిపోవాలి అని చెప్పి అంటే, దానికి బదులుగా పెండు కాక నవ్వుతూ, అలానే, కానీ నీ వెనుక చాలా అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచాలి, ఎందుకంటే ఆ మూర్ఛపడిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదా అని ఒక చెలోక్తిని పెండు కాక విసిరారు. ఇల్లు పెండు కాకాని ఎలుగుబంటించి వెక్కిరిస్తూ ఉండేది. ఎందుకంటే పెండు కాక గారికి అతని శరీరం నిండా కూడా ఎక్కువగా రోమాలు ఉండేవట. అందుకని ఇల్లు అతన్ని ఎలుగుబంటి అని చెప్తూ ఆట పట్టిస్తూ ఉండేదట. ఇక మిగతావి వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఏ బాబా ఇప్పుడు విజిలేషన్